ఇవాళ రిలేషన్ బిట్వీన్ పిక్సెల్స్ చూద్దాం. పిక్సెల్స్ అనేది ఒక స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ఇమేజ్, అంటే ఇమేజ్లో ఒక స్మాలెస్ట్ పార్ట్ పిక్సెల్. ఈ రిలేషన్షిప్ ఎందుకు యూజ్ అయ్యిందంటే ఎడ్జ్ డిటెక్షన్కి కానీ, సెగ్మెంటేషన్కి కానీ, ఇమేజ్ అనాలిసిస్కి కానీ ఇంకా చాలా ఉన్నాయి, చాలా వాటికి యూజ్ అవుతాయి. ఇందులో 2 టైప్స్ ఉన్నాయి, నైబర్హుడ్ ఒకటి, ఇంకా కనెక్టివిటీ అని ఒకటి. ఫస్ట్ మనం నైబర్హుడ్ చూద్దాం. నైబర్హుడ్ ఆఫ్ ఏ పిక్సెల్. ఇమేజ్ అనేది పిక్సెల్స్లో ఇలా రిప్రజెంట్ అయ్యి ఉండిద్ది. ఒక ఇమేజ్ అనేది ఇలా రిప్రజెంట్ అయ్యి ఉండేది పిక్సెల్స్లో, ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో. ఈ పిక్సెల్స్ అనేది ఈ పిక్సెల్స్ నైబర్హుడ్ ఏంటంటే ఒక పిక్సెల్ యొక్క సరౌండింగ్ పిక్సెల్స్ని నైబర్హుడ్ అంటాం. ఇందులో 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది 4 నైబర్హుడ్. 4 నైబర్హుడ్ ఏంటంటే ఇన్క్లూడ్స్ ఓన్లీ ద హారిజాంటల్ అండ్ వెర్టికల్ అడ్జసెంట్ పిక్సెల్స్. ఏదైనా ఒక పిక్సెల్ ఇచ్చి 4 నైబర్హుడ్ కనుక్కోమంటే ఓన్లీ దాని యొక్క హారిజాంటల్ అండ్ వెర్టికల్ అడ్జసెంట్ పిక్సెల్స్ని మనం ఫైండ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే x,y అనే పిక్సెల్కి దాని యొక్క 4 నైబర్స్ ఏంటంటే x+y1,y అది రైట్ ఉన్నది, x-1,y అది లెఫ్ట్ ఉన్నది, x,y+1 అబౌవ్ది, x,y-1 బిలోది. అంటే ఓన్లీ హారిజెంటల్ది లేదా వెర్టికల్ది ఒక x,y ఇచ్చి కనుక్కోమంటే అది 4th నైబర్హుడ్. దాన్నే మనం N4 అని కూడా రిప్రజెంట్ చేస్తాం, అది ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఇందాక పిక్సెల్స్లో ఒక ఇమేజ్ని రిప్రజెంట్ చేసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇమేజ్ ఇచ్చి దానికి 4 నైబర్హుడ్ ఆఫ్ 1 కనుక్కోమంటే హారిజెంటల్గా ఉన్న 2, 6 ప్లస్ వెర్టికల్గా ఉన్న 4, 3. కాబట్టి 4 నైబర్హుడ్ ఆఫ్ 1 ఏంటంటే 2, 4, 6, 3. అండ్ సెకండ్ టైప్ ఏమో డయాగ్నల్ నైబర్హుడ్. దీన్ని ND అని రిప్రజెంట్ చేస్తాం. ఇదేంటే ఓన్లీ డయాగ్నల్ ఒక పిక్సెల్ ఇచ్చి దాని యొక్క డయాగ్నల్ నైబర్స్ కనుక్కోమంటే దాని యొక్క డయాగ్నల్ నైబర్స్ మాత్రమే సెలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే x,yకి డయాగ్నల్ నైబర్స్ ఏమవుతాయంటే ND ఏమవుతుందంటే x-1,y+1, x+1,y+1, x-1,y-1, x+1,y-1. ఇది x,y ఇచ్చి కనుక్కోమంటే. దీన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఒక ఇమేజ్ చూసాం కదా, ఈ ఇమేజ్కి డయాగ్నల్ నైబర్హుడ్ ఇమేజ్ ఇచ్చి ఈ 1కి డయాగ్నల్ నైబర్హుడ్ కనుక్కోమంటే దాని డయాగ్నల్గా ఉన్న నైబర్స్ని తీసుకోవాలి, నైబర్ పిక్సెల్స్ని తీసుకోవాలి. ఇక్కడ డయాగ్నల్ నైబర్హుడ్ ఆఫ్ 1 ఏంటంటే 3, 5, 4, 7 ఇవి డయాగ్నల్ నైబర్హుడ్. అండ్ దీన్ని ND ఎంతో రిప్రజెంట్ చేస్తాం, ఇది ఇంపార్టెంట్. అండ్ థర్డ్ టైప్ వచ్చేసి 8 నైబర్హుడ్. దీన్ని N8తో రిప్రజెంట్ చేస్తాం, ఇది గుర్తుంచుకోండి, N8, ND, N4. ఇది ఏంటంటే N8 ఏంటంటే ఒక పిక్సెల్ ఇచ్చి N8 కనుక్కోమంటే దాని సరౌండింగ్ పిక్సెల్ ఉన్న అన్ని. ఇదేమో యూనియన్ ఆఫ్ 4 నైబర్హుడ్ అండ్ డయాగ్నల్ నైబర్హుడ్. అంటే 4 నైబర్హుడ్ ఉండిద్ది, డయాగ్నల్ నైబర్హుడ్ ఉండిద్ది. మొత్తం 8 సైడ్స్ ఉన్న పిక్సెల్స్ని మనం రాస్తాం. ఇక్కడ చూస్తే ఈ మ్యాట్రిక్స్లో x,y యొక్క పిక్సెల్కి డయాగ్నల్ 8 నైబర్హుడ్ కనుక్కోమంటే ఈ డయాగ్నల్ నైబర్హుడ్స్ ప్లస్ 4 నైబర్హుడ్ అన్నీ కలిపి వస్తాయి. x,yకి ఏమేమవుతాయి అంటే x-1,y+1, x,y+1, x+1,y+1, x+1,y, x+1,y-1, x,y-1, x-1,y-1, x-1,y. ఎగ్జాంపుల్ చూస్తే మనం ఒక ఇమేజ్ తీసుకున్నాం కదా, ఈ ఇమేజ్ ఇచ్చి ఈ 1కి 8 నైబర్హుడ్ కనుక్కోమంటే దీని సరౌండింగ్ ఉన్న 8 సైడ్స్ ఉన్న పిక్సెల్స్ని మనం రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8 నైబర్హుడ్ ఆఫ్ 1 ఏంటంటే ఇప్పుడు 3, 4, 5, 6, 4, 3, 7, 2 ఇవన్నీ 8 నైబర్హుడ్ అయ్యిద్ది 1కి. నేను దీన్ని N8తో రిప్రజెంట్ చేస్తాను, ఇది గుర్తుంచుకోండి. నేను N8, N4, ND ఇవి 3 టైప్స్. అండ్ సేమ్ రిలేషన్షిప్ ఆఫ్ పిక్సెల్స్లోనే అడ్జసెన్సీ ఆర్ కనెక్టివిటీ అనేది ఇంకో టాపిక్, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.